హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి గ్రహణం గురించి, చంద్రగ్రహణం గురించి అండ్ సూర్యగ్రహణాల గురించి చాలా మంది వీడియోస్ అనేవి అడుగుతూ ఉన్నారనమాట. సో నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. ఈ రోజు అంటే సెప్టెంబర్ లో మనకి గ్రహణం అనేది ఉంది కాబట్టి దాని గురించి ఏ రోజు పడుతుంది, టైమింగ్స్ ఏంటి, ఏ ఏరియాలో పడుతుంది అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో ఇంకా నేను పంచాంగం తీసుకొని అయితే వచ్చాను. మనకి ఇది 2025 and 26 పంచాంగం, గంటల పంచాంగం అన్నమాట. దీంట్లో చూసి మీకు చూపించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో దీంట్లో మనకి గ్రహణం గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి, ఇక్కడ రాసి ఉన్నాయి, క్లియర్ గా చూడండి. సో పేజ్ నెంబర్ 22 లో మనకి గ్రహణాల గురించి ఉందన్నమాట. విశ్వావసు సంవత్సరంలో మన దేశంలో గోచరమగు సూర్య గ్రహణములు లేవు. సో ఈ ఇయర్ మనకి అంటే విశ్వావసు సంవత్సరం అన్నమాట. ఇది 2025 and 26. ఈ ఇయర్ లో మనకి సూర్యగ్రహణములు లేవన్నమాట. ఎవరైనా మీకు సూర్యగ్రహణములు ఉన్నాయి అని చెప్తే మాత్రం మీరు నమ్మొద్దండి. సూర్యగ్రహణాలు అయితే లేవు మనకి ఈ ఇయర్ లో. అండ్ ఇక్కడ మొదటి చంద్రగ్రహణం 7వ తారీఖు 9వ నెల 2025 ఆదివారం. సో ఇక్కడ మొదటి చంద్రగ్రహణము 7వ తారీఖు 9వ నెల 2025 అని అంటే సెప్టెంబర్ 7వ తారీఖు, ఆ రోజు ఆదివారం అన్నమాట, రాత్రి సంభవించును. సో ఇది మొదటి చంద్రగ్రహణం అన్నమాట. 7వ తారీఖు 9వ నెల ఇక్కడ ఉంది చూడండి, మీకు ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను. 7వ తారీఖు 9వ నెల 2025 భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఓకే, కనపడుతుందిగా మీకైతే. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిష నక్షత్రం, శతభిషం మరియు పూర్వభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును. కావున కుంభరాశి వారు దీనిని వీక్షించకూడదు. మరుసటి రోజు యథావిధి చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను. ఇది శాంతిలు జరుపుకునే వాళ్ళ గురించి అన్నమాట. సో ఇక్కడ గ్రహణం టైమింగ్స్ క్లియర్ గా రాసి మెన్షన్ చేసి ఉన్నాయి చూడండి మీకు. గ్రహణ స్పర్శకాలం రాత్రి అంటే పట్టుకాలం అన్నమాట. ఇది రాత్రి 9 గంటల 50 నిమిషాలకి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఎండింగ్ టైం మోక్షకాలం మనం చూసుకోవాలి. గ్రహణ మోక్షకాలం రాత్రి 1 గంట 31 నిమిషంలకి. ఈ మిడిల్ టైమింగ్స్ మనకు అవసరం లేదండి. పట్టు అండ్ విడుపు కాలాలు ఈ రెండు గర్భవతులకి అవసరం. సో ఇది మనకి కావాల్సిన టైమింగ్స్ అన్నమాట. అండ్ ఇంకా సూర్యగ్రహణం గురించి చాలా మంది అడుగుతున్నారు. అసలు సూర్యగ్రహణం లేదన్నమాట, ఓన్లీ ఉన్నది చంద్రగ్రహణమే. అది ఇది దాని తర్వాత మనకి సూర్యగ్రహణం ఉందా లేదా అనేది మీరు ఇక్కడే క్లియర్ చేసుకోవచ్చు. మనకి లేదు, ఇక్కడ ఫస్ట్ లైన్ లోనే మీకు రాశారు చూడండి, సూర్యగ్రహణములు లేవు అన్నారు కాబట్టి ఫస్ట్ చంద్రగ్రహణం పడుతుంది, దాని తర్వాత సూర్యగ్రహణం పడుతుంది కదా. సో చంద్రగ్రహణం రోజు అయితే మనకి గ్రహణం అనేది లేదు. సో ఆ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉందన్నమాట. సూర్యగ్రహణాలు మాత్రం లేవు. మొదటి చంద్రగ్రహణం మాత్రం 7వ తారీఖు 9వ నెల సెప్టెంబర్ 7వ తారీఖు రోజు మనకి గ్రహణం అయితే ఉంది. ఇది నేను చాలా టైమ్స్ మీకు చూపించాను, అయినా కానీ అడుగుతున్నారనేసి మరొక్కసారి నేను క్లియర్గా బుక్ పంచాంగం చూపించి, ఇది గంటల పంచాంగం మీకు 2025-26ది గంటల పంచాంగం. మీరు కూడా కొనుక్కోవచ్చు ఇది. సో కొనుక్కుంటే మీకు ఇంకే ఎలాంటి డౌట్స్ ఉండవండి. ఎవ్రీ ఇయర్ మనకి పంచాంగం మారుతూ వస్తుంది. సో ఇది ఇంకా ఇప్పుడైతే క్లియర్ గా చూసారు కదా, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ అయితే లేవు. సో ఇంకా డౌట్స్ ఉన్నాయంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మా నెక్స్ట్ వీడియోస్లలో. సో ఇదైతే మనకి టైమింగ్స్, పట్టు అండ్ విడుపు కాలాల గురించి మీకు పంచాంగంలో చూపించి క్లియర్ చేశాను కదా. దాని తర్వాత ఏంటంటే చాలా మంది ఆ రోజు బయటికి వెళ్ళొచ్చా అని అంటారు. సో చంద్రగ్రహణం మనకి ఎప్పుడు పడుతుంది, 9 గంటల తర్వాత పడుతుంది కదా. సో 9 గంటల లోపు వరకు మీరు బయటికి వెళ్ళొచ్చు. బయటికి వెళ్ళి షాపింగ్కి అలా చేసుకొని రావచ్చు, లేకపోతే బయట హాస్పిటల్ విజిట్ ఏమైనా ఉంటే అది చేసుకొని రావచ్చు. దాని తర్వాత బయట ఏమైనా పనులున్నా కానీ చేసుకోవచ్చు మీరు. కానీ ఈ పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి కదా, పట్టు అండ్ విడుపు కాలాల టైమింగ్స్ అనేవి రాసి పెట్టుకోండి. ఆ టైంలో మాత్రం మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. సో ఇంట్లోనే ఉండాలి. ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం అలాంటివి చేయొద్దు అనమాట. వాటర్ కూడా తాగొద్దు. సో 9 గంటల నుంచి 1 గంట ఇంకా టైమింగ్స్ మనకు చెప్పారు కదా, ఆ టైమింగ్స్ వరకు మాత్రం మీరు ఖచ్చితంగా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఉన్న ఇంట్లో ఏమైనా పచ్చళ్ళు అలాంటివి ఉన్నా కానీ గరకపోసలు అవన్నీ వేస్తూ ఉంటారనమాట పెద్దవాళ్ళు. సో ఇవన్నీ పాటించే వాళ్ళ గురించే చెప్తున్నాను నేను. సో పట్టించుకునే వాళ్ళు మీరు పాటించక్కర్లేదు.
లేదు. సో ఎవరైతే మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ పాటిస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో అన్నమాట. సో ఖచ్చితంగా మీరందరూ పాటించాల్సిందే. దాని తర్వాత మనకి నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారి గ్రహణ టైం వరకు కొంచెం వెలుతురు అనేది అంటే చంద్రగ్రహణం పడే టైంలో ఆ కిరణాలు అంటే కిరణాలు ఏం రావు కానీ వెలుతురు అనేది వస్తూ ఉంటుంది. సో ఆ వెలుతురు వచ్చే టైంకి మాత్రం మనం చూడొద్దు అనమాట. ఆ వెలుతురు చూడకుండా కొంచెం డోర్స్ అన్ని వేసుకొని కొంచెం చీకటిగా ఉండేలాగా చూసుకోండి. ఎక్కడైనా చందమామ కనపడ్డా కానీ మీరు చూడొద్దు, కిందికే ఉండాలి. అండ్ ఇంట్లో అటు ఇటు నడవడం అలాంటివి చేయొచ్చు, లేదంటే పడుకొని ఉన్నా కానీ ఏం కాదు. కరెక్ట్గా కాళ్ళు కూడా కదపకుండా పడుకోవాలా అని అడుగుతున్నారు. సో మీరు ఇంట్లో ఆ వెలుతురు కనపడకుండా ఇంట్లో వాష్రూమ్కి కూడా వెళ్ళి రావచ్చు. కరెక్ట్గా చాలా టైం వరకు ఉంటుంది కాబట్టి అంతసేపు పడుకొని ఉండాల్సిన పని లేదండి. ఇంట్లో మీరు అటు ఇటు కూడా తిరగొచ్చు, ఇంట్లో వాష్రూమ్ ఉంటే వెళ్ళి రావచ్చు. ఫుడ్ అలాంటిది తీసుకోకండి, కానీ ఇంట్లో మీరు చిన్న చిన్నవి కొంచెం కాళ్ళు బిగబట్టినట్టుంటే అటు ఇటు వాకింగ్ చేయడం, బాత్రూమ్కి వెళ్ళడం అలాంటివి చేయొచ్చు. బయట వాష్రూమ్ అది ఉంటే మాత్రం వెళ్ళకండి. ఆ వెలుతురు అనేది కనపడకుండా వెళ్ళండి. అంటే మీకు ఒకవేళ ఇంట్లో ఫెసిలిటీ లేదు అని అంటే మాత్రం కొంచెం బెడ్షీట్ ఏదైనా కప్పుకొని ముసుగులాగా వేసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి. మరీ ఎక్కువ సేపు ఉంది కాబట్టి మనం ఆ వెలుతురు చూడకుండా వేసుకొని వెళ్తే మంచిది. ఎందుకంటే ఇది మనకి మంచిది కాదు అని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం పాటిస్తే మనకే మంచి జరుగుతుంది. సో నెక్స్ట్ డే కూడా మీరు కొన్ని నియమాలు అనేవి పాటించాలి. ఆ నియమాలు ఏంటివంటే కొంచెం పెద్దవాళ్ళు ఏదన్నా ఇల్లు కడగడం అలాంటివి చేయకుండా, దాని తర్వాత వంట చేయడం, ఏదైనా కట్ చేయడము, అండ్ బట్టలు పిండడము, దాని తర్వాత ఏమైనా ముడులు వేయడము, అన్నం కూడా ఇట్లా పెట్టుకొని తినడము అలాంటివి కాకుండా మీరు మామూలుగా ఎవరి హెల్ప్ అయినా తీసుకొని మేము ఈ పనులు అనేవి చేసుకోండి. డోర్లకి బేడాలు పెట్టడము, దాని తర్వాత కూరగాయలు కట్ చేయడం ఇలాంటివి చేయకూడదు. సో ఇవన్నీ చేస్తే గ్రహణ మొర్రి అనేది వస్తుంది అనేసి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి మనం కూడా ఆ నియమాలు ఒక్కరోజు పాటిస్తే అయిపోతుంది కదా. అండ్ నెక్స్ట్ 24 అవర్స్ వరకు ఏ టైం వరకు అయితే మన గ్రహణం పట్టిందో ఆ టైం వరకు దాని ప్రభావం ఉంటుంది అనేసి మన పెద్దవాళ్ళు పనులేమీ చేయనీయకపోయేదన్నమాట. సో అవి కూడా మీరు చేయకుండా ఉంటే మంచిది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ పర్టికులర్ ప్రూఫ్తో నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నా కాబట్టి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో టెన్షన్ పడాల్సిన పనేం లేదండి. ఇవన్నీ పాటించినా ఏం కాదు, పాటించకపోయినా ఏం కాదు, కానీ మన పెద్దవాళ్ళు చెప్పిన మాటని మనము పూచ తప్పకుండా అన్ని పాటిస్తున్నాం, ఇది కూడా పాటిద్దాం. సో ఇది ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.